ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ది గోట్ సెప్టెంబర్ 5న పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు, హిందీలో అంతగా ఆడలేదని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్రం ఫలితంపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. అయితే ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాపై అంతగా ఆయన చేసిన ఆ వ్యాఖ్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ నటించిన ది గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో అనేక అతిథి పాత్రలున్న విషయం తెలిసిందే. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కూడా చూపించారు. అయితే ఐపీఎల్ విజువల్స్ ద్వారా ఆయన స్క్రీన్పై కనిపిస్తారు. ఇక ఈ మూవీలో ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ఆడియన్స్కు నచ్చలేదన్నారు దర్శకుడు వెంకట్ ప్రభు. దీంతో సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయిందని చెప్పుకొచ్చారు వెంకట్ ప్రభు. కాగా వెంకట్ ప్రభు చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారితీశాయి. మరోవైపు నెటిజన్స్ వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలకు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. నిజానికి మొదటగా ధోనీతో ఈ సినిమాలో ఒక్క సీన్లో అయినా నటింపజేయాలనుకున్నారంట దర్శకుడు వెంకట్ ప్రభు. అది కుదరకపోగా ఐపీఎల్ విజువల్స్ ద్వారా చూపించారట ఆయనను. అయితే ఇప్పుడు సినిమా విడుదలయ్యాక మూవీలో ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ఆడియన్స్కు నచ్చలేదనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీలో భారీ టెక్నాలజీని ఉపయోగించారు. డిఏజింగ్ టెక్నాలజీ ఉపయోగించి విజయ్ను కుర్రాడిలా చూపించారు. ఇందులో ఆయన డ్యూల్ రోల్లో నటించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, లైలా, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవ కీ రోల్లో నటించిన ఈ మూవీ తమిళంలో తప్ప మిగతా భాషల్లో అంతగా ఆడలేదు. తెలుగు, హిందీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉందట. ఈ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.